సమస్య సృష్టించాలనుకునేవారు సహాయం కోసం ఎదురు చూస్తారు. సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మనం పడే కష్టాలు తెలియకుండా పెంచడం మంచిది కాదు. ఎందుకంటే కష్టాలు తెలిసినప్పుడే వారికి జీవితం విలువ తెలుస్తుంది. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం నీ దగ్గర ఉంటే చాలు, దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పు, చెప్పుడు మాటలు వినడము కూడా అంతే తప్పు. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. ఆ కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. ఈ రోజుల్లో తీయగా ఉంటే నమిలి మింగేస్తారు, చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే ఉప్పులా ఉండు, ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుతారు. మంచి వెనుక ఎవ్వరూ వెళ్ళరు, చెడు వెనకాలే అందరూ పరిగెడతారు. ఉదాహరణకు, మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు, పాలు అమ్ముకునేవాడు కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళ్తాడు. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన వెలుగు చూపించేదిగా ఉండాలి, అంతేకాని మరో మనిషిని చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. ఎదురుగా ఉన్నప్పుడు పిలిచే పెదవి కన్నా దూరంగా ఉన్నప్పుడు తలచే హృదయమే గొప్పది. అడవికి పోయిన రాముడు రాజే, జూదంలో ఓడిన ధర్మరాజు రాజే. గొప్ప వ్యక్తిత్వం ఉంటే జీవితంలో అన్నీ పోయినా నువ్వు ఎప్పటికీ రాజువే. తలలో ఆలోచనలు మారనంత వరకు తరాలు మారినా తలరాతలు మారవు. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు. నచ్చిన వారితో ఉండాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ అదృష్టం కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.